పెట్టినటువంటి తెలంగాణ ఎంతో మంది కవులు కళాకారులు వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తితో కవులు కళాకారులకి మాత్రమే నేను మొదటి స్థానం ఇస్తాను కాదు. అందుకే నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఒకసారి మా నాన్న దళితుల బిడ్డల మీద పాట రాసినటువంటి వ్యక్తి. ఆ పాట దళితులకే అంకితం ఇచ్చినటువంటి వంగపండు ప్రసాదరావు గారు. ఊరు చివర కష్టాలున్న చోట, ఊరు చివర కష్టాలున్న చోట, ఇల్లు మీద ఇల్లు గడ్డి ఎగిరిపోయి ఎక్కిపోయే, పచ్చి మట్టి గోడలన్నీ పగిలిపోయే పిగిలిపోయే, తడక తలుపు బొక్కల్లో కుక్కలు దూరి, కొండల దుంపలు తిరగేసిన పాలు తాగే సంతోళ్ళను ఇంటిలో ఇడిసిపెట్టి, తల్లి తండ్రి కలిసి కూలి పనులకు వెళ్ళిపోతే, కంకటిల్లు పెంపుకండే నిద్రలో చచ్చిపోయే దిక్కులేని పిల్లలకు అసలు ఎట్లా ఈ బతుకులు, ఏమి బతుకులు, ఈ బానిస బతుకులు, దళితుల మీద ఎంత అరాచకాలు. ఎందుకని అడుగుతున్నా ఈరోజు నేను. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగన్నతో మనందరం పిడికిలి బిగించాం, ఈ ఉద్యమాన్ని సాధించుకుందామని చెప్తూ దళిత కారం చెడుపు సాముల మీద కబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, దళిత పులులమ్మ సాములతోనే కలబడి కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, సాయపు వద్దరు చాటికి మాదిగ పల్లె తల్లి లాంటిది, సేలు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమగా చూసే పేదల పల్లె, ప్రేమగా చూసే పేదల పల్లె. బస్సులెత్తుకొని పళ్ళు మాడితే ఊరు గళ్ళకే ఉచ్చబడతాడు దళిత పులులమ్మ, కారం చెడుపు సాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అందుకే పోరాటాలు ఆగకూడదని చెప్పి ఈ జోలడి పట్టకి పిడికడి మెతుకులు కావాలని అల్లల్లాడిపోతున్న ప్రతి ఒక్క దళితుల బతుకుల్లో వెలుగు రోమాలని చెప్పి ఏం పిల్లడు తెలంగాణ కొమరయ్య కొండకే అభినందనలు తెలియజేసుకొని ఈ ఉద్యమానికి నా మద్దతు కూడా మన స్వల్పన్నకి నేను మంచి ఉద్యోగం అన్న ఉద్యమాలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమంలో నేను కూడా భాగస్వామిగా ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ